వెన్నెల రాంబాబు దగ్గర నుండి తప్పించుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఒక బండిలోని ఒక వ్యక్తిని ఆపి, సార్ సార్ మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే తన హెల్మెట్ని తీస్తూ ఉంటాడు. అది చూసిన వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడా నేను హెల్ప్ అడిగింది, ఇప్పుడు నాకు మత్తుమంది ఇచ్చేసి ఎవరికైనా అమ్మేసినా అమ్మేస్తాడు, వీడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు అని చెప్పేసి అయితే అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వ్యక్తి అయితే ఆగండి మేడం ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలను చూసి, సార్ సార్ మీరు అతని దగ్గర నుండి నన్ను ఎలాగైనా కాపాడాలి, అతను నన్ను ఏం చేస్తాడో ఏమో అని చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అందరూ కలిసి ఆ అబ్బాయిని కొడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య నాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఏ ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వాడిని కొట్టినది ఉత్తునే కొట్టామనుకున్నావా, ఊరికనే కొట్టామనుకున్నావా, నిన్ను దక్కించుకోవడానికే కొట్టాము, ఇప్పుడు మమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయించి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ, నిన్ను వదిలిపెట్టేదే లేదు, ఈరోజు నువ్వేంటో మాకు చూపించాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.